సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్తో సమావేశమయ్యారు. ఇటీవల ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్ను అందజేశారు పవన్. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో సీఎం రేవంత్ను పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. కాగా ఇటీవల సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి ₹1 చెక్ను అందజేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. 400 గ్రామ పంచాయతీ వరద ముప్పు బారిన పడ్డాయి. ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తాం అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ₹4 కోట్ల మొత్తం ముప్పు గ్రామ పంచాయతీలకు పంపించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 విరాళం అందించనున్నానని అధికారికంగా ప్రకటించారు. ఇటీవల తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన హైడ్రాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో జరుగుతున్న హైడ్రా అనేది కరెక్ట్, కాకపోతే అసలు అక్కడ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని ప్రశ్నించారు. పూర్తిగా కట్టేసిన తర్వాత కూల్చడం వలన సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. ఇక్కడ ఎలా పరివాహక ప్రాంతాలు పరిరక్షించుకోవాలి అనే దానిపై చర్యలు తీసుకుంటాం అని అన్నారు. తెలంగాణలో లాగా హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొస్తే మంచిది, కానీ అలా చేస్తే ఇక్కడ చాలామంది ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై ఏం చేయాలి అనే దానిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు.